అప్పుడు అక్కడికి సుఖయోగీంద్రుల వారు వచ్చారు. సుకుడు ఎవరండి? ఎవరి కుమారుడండి? వేదవ్యాస మహర్షి కుమారుడు సాక్షాత్. ఎవరైతే ఇన్ని 4 వేదాల్ని, ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాల్ని, భాగవతాన్ని, మా పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని, 18 పురాణాలని, ఉపపురాణాలని రచించి ఈ లోకానికి ఎవరైతే అందించారో అటువంటి మహాత్ముడు భాగవతాన్ని మాత్రం ఒక సుకుడికి చెప్పారు. సుకుడేమో మహాజ్ఞాని, తీవ్ర వైరాగి. భాగవతాన్ని ఆయనకి చెబితే ఆయన ఇక్కడికి ఇప్పుడు వచ్చి 7 రోజుల్లో చనిపోబోతున్నటువంటి వారికి ఏమి చెప్పాడంటే ఉపనిషత్తులు చెప్పలేదు, భగవద్గీత చెప్పలేదు, బ్రహ్మసూత్రాలు చెప్పలేదు, భాగవతాన్ని చెప్పాడు. ఈ భాగవతం అంత గొప్పది మాట చూడండి. అంటే భక్తుల చరిత్రను చెప్పాడు, భగవంతుడి యొక్క చరిత్రను చెప్పాడు. కానీ మనకు కొంచెం తెలిస్తే ఇవన్నీ అవసరం లేదండి, నేను ఇంకా వెళ్ళిపోయాను, ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎక్కడికి? వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా నువ్వు తెలుసుకోమన్నాయి కాబట్టి నన్ను నేను తెలుసుకుంటున్నాను, నాకేమేమి అవసరం లేదు అనుకుంటూ ఉంటాం. అందుకని స్వామి దగ్గరికి ఒకడు వెళ్ళి, ఒక భక్తుడు నీకేం కావాలని అడిగితే, స్వామి నేనేమో సాక్షాత్తు దైవం స్వామి, కాబట్టి నేను దేవుడిగా అయిపోవాలి స్వామి, నేను దేవుడిగా నీలో కలిసిపోవాలని చెప్పంటే స్వామి అన్నారు, నోరు మూసుకొని నువ్వు ముందు మనిషిగా బ్రతుకు చాలు, ఆ తర్వాత దేవుడిగా చూద్దామన్నారు స్వామి. నువ్వు ముందు మనిషిగా బ్రతకడం నేర్చుకో, ఆ తర్వాత దేవుడి సంగతి తర్వాత చూద్దామని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. ఇక్కడికి వచ్చేసరికి ఎంత గొప్ప ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం చెప్పాడు? భాగవతాన్ని చెప్పాడు. 7 రోజులు ఆయన అక్కడికి వచ్చి, నాయనా నీకు 7 రోజులు ఉంది, కానీ ఏదో పూర్వం కట్వాంగుడు ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆయనైతే నువ్వు 7 రోజుల్లో మోక్షాన్ని తప్పకుండా పొందుతావు. కారణం ఏమిటంటే ఆయన ఒక ముహూర్త కాలంలో మోక్షాన్ని పొందాడు. అటువంటిది నువ్వు 7 రోజుల్లో పొందకుండా ఉంటావా అని ప్రారంభించాడు. ఇది ఎవరికైనా కష్టం వస్తే, నష్టం వస్తే, ఆపద కలిగితే, బాధలు వస్తే, ఏమైనా సమస్యలు వస్తే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసింది ఏమిటో పరీక్షిత్తు దగ్గర సుఖయోగీంద్రులు మాట్లాడి చూపించారు. ఏం మాట్లాడారు? నాయనా నీకు తప్పకుండా మోక్షం వస్తుంది, నీవు తప్పకుండా 7 రోజుల్లో తరించి తీరుతావు అన్నాడు. స్వామి 7 రోజుల్లో ఎలా తరిస్తాను అని చెప్పంటే, చెబుతున్నాను కదా నాయన, నీకంటే ముందు కట్వాంగుడనటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన ఒకానొకప్పుడు దేవదానవులకి యుద్ధము జరిగింది. దేవదానవులకి యుద్ధము జరిగితే ఆ దానవుల చేత దేవతలు ఓడిపోతూ ఉంటే దేవతలు వచ్చి ఈ కట్వాంగుడు సహాయాన్ని అడిగారు. అప్పుడు ఈ కట్వాంగుడు తన చతురంగ బలాలతో వెళ్ళి దానవుల్ని యుద్ధములో మట్టు పెడితే అప్పుడు దేవతలు రక్షించబడితే దేవతలు అడిగారు, మాకు సహాయం చేసేవి కాబట్టి ఓ కట్వాంగ మహారాజా నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగారు. నాకు ఏమి కావాలో అడిగారు కాబట్టి అడుగుతున్నాను, ఇంకా నా ఆయుష్ ఎంతకాలం ఉందో చెప్పండి అని అడిగాడు. ఎవరైనా అలా అడుగుతారా? తెలిస్తేనే మనకి భయం కలుగుతుంది. కానీ ఆయన అడిగాడు, ఇంకా నా ఆయుష్ ఎంతకాలం ఉంది అని అడిగితే, నువ్వు బాధపడకూడదు, భయపడకూడదు అంటే ఏమీ బాధపడను, ఏమీ భయపడను, చెప్పండి నా ఆయుష్ ఎంతకాలం ఉందో చెప్పండి అంటే, ఒక ముహూర్త కాలము మాత్రమే నీ ఆయుష్ ఉంది అని చెప్పారండి. ఒక ముహూర్తం అంటే 2 గడియలు, ఒక గడియ అంటే 24 నిమిషాలు, ఒక ముహూర్తం అంటే 48 నిమిషములు, ఒక ముహూర్త కాలం అంతే అని చెప్పారండి. చాలా కృతజ్ఞతలు మీకు అని చెప్పి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి అతడు వెళ్ళి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని కూర్చొని మానసికంగా అప్పటికప్పుడే తనకున్నటువంటి పుత్రుల్ని, భార్యని, బిడ్డల్ని, సంసారాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఎవరెవరైతే హతపూర్వం తన మనస్సులో స్థానాన్ని ఆక్రమించి కూర్చున్నారో వాళ్ళందరినీ మానసికంగా తెగించి వేసేసి ఒక ముహూర్త కాలంలోనే మోక్షాన్ని పొందాడే కట్వాంగుడు నీవు కూడా 7 రోజుల్లో తప్పకుండా పొందుతావని. ఇక్కడ మన విషయానికి వస్తే ఇది భాగవతం. మనకి ఎవరికైనా ఆపదొస్తే, కష్టం వస్తే, సమస్యలు వస్తే, శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఈ 4 సమస్యలే మనకు వస్తాయి. ఎవరికైనా శారీరకంగా అనారోగ్యాలు వస్తాయి, మానసికంగా ఎవరో ఏదో అన్నారని లేకపోతే ఏదో పొందలేకపోయామని ఏవో దుఃఖాలు వస్తాయి, ఆర్థికంగా కష్టాలు వస్తాయి, ఆధ్యాత్మికంగా మనకి ఎవరు పాట ఇవ్వలేదనో, మైక్ ఇవ్వలేదనో, దండ వేయలేదనో, జ్యోతి ముట్టించలేదనో, చివరికి ఆధ్యాత్మికలోనికి వచ్చినా మనకి ఈ బాధలు తప్పలేదు. ఇక్కడ కూడా ఈ బాధలు ఉంటాయి. కాబట్టి ఈ 4 రంగాల్లో బాధలు వస్తే
ఎవరైనా అనారోగ్యముతో ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు క్యాన్సర్ అని చెప్పారని డాక్టర్లు చెప్పారని ఆయన కనుక చెబితే, క్యాన్సరా, ఏమవుతుంది, ఏమీ కాదు, మా ఇంటి పక్క వాళ్ళకి క్యాన్సర్ వచ్చి 5 సంవత్సరాలు అయ్యింది, ఏమీ కాలే, చాలా దర్జాగా తిరుగుతున్నారు, ధైర్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు అని కనుక మనం చెప్పేమనుకోండి, పరమాత్ముడు ఎవరికైనా వస్త్రము లేక బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఒక వస్త్రాన్ని కనుక నీవు ఇస్తే నీకు జీవితాంతం కూడా వస్త్రాలకి లోటు లేకుండా చేస్తానని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. ఎవరైనా బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కన్నీటి బొట్టును కనుక నీవు తుడిస్తే జీవితంలో నీకు కన్నీళ్ళే రాకుండా నేను చూస్తానని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. మనం ఈ సత్సంగాల ద్వారా, సాయి చరిత్రల ద్వారా, భాగవత చరిత్రల ద్వారా మనము తెలుసుకోవలసినటువంటిది ఇది. భగవంతుడు చరిత్రని అడ్డు పెట్టుకొని మనము తెలుసుకోవాల్సింది మన చరిత్ర. ఆ చరిత్ర తెలుసుకొని మనం ఎక్కడి నుంచి చాలా బాగుందని చప్పట్లు కొట్టి వెళ్తే మీకు ఏమీ రాదు, నాకు కూడా ఏమీ రాదు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది మనకి అనుసంధానము చేసుకొని మనము ఎలా ఉంటే మన స్వామి అనుగ్రహాన్ని పొందుతామో మనము తెలుసుకోవాలి. అందుకని స్వామి అన్నారు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీకు స్నేహితులు కాదు, ఈ బంధువులందరూ కూడా రాబంధులు వీళ్ళందరూ అన్నారు సత్యసాయి పరమాత్ముడు. నీ దగ్గర డబ్బులుంటే, నీ జోబులో డబ్బులుంటే, నీకు అధికారం ఉంటే, నీకు పదవి ఉంటే వీళ్ళందరూ నీ చుట్టూ చేరతారు తప్ప నీకు అధికారం పోతే, నీ డబ్బులు పోతే, నీకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కష్టాలు వస్తే వీళ్ళు ఎవరు కూడా రారు. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా పర్మనెంట్ ఫ్రెండ్ అంటూ నీకు ఉన్నాడంటే గాడ్ ఈజ్ యువర్ పర్మనెంట్ ఫ్రెండ్ అని చెప్పారు.